ఆశా వర్కర్స్ సమస్యలపై వెలగపూడి సచివాలయంలో హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్ గారి సమక్షంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. మేము ఏ డిమాండ్స్ అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నామో ఆ డిమాండ్స్ మీద చర్చలు జరిగినాయి. ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనాలు. ఈ వేతనాలకి సంబంధించింది సీఎం గారితో మాట్లాడి త్వరలో డెసిషన్ చెప్తామని చెప్పారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశా వర్కర్లుగా మార్పు చేయాలనే విషయానికి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతామని చెప్పడం జరిగింది. దాంతో పాటు సెలవులు, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని, ఫినరల్ ఖర్చులకు సంబంధించినవి ఫైలు ఆల్రెడీ ఫైనాన్స్ నుంచి వెనక్కి వచ్చింది. దాని రిమార్క్స్ రాసి మరలా పంపించాం, త్వరలో అవుతాయి, వాటికి సంబంధించినటువంటి ఇస్తామని చెప్పారు. నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని అడిగాము, దానికి సంబంధించి అంగీకరించారు. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలని అడిగాము. దానికి సంబంధించినటువంటిది గతంలో ఇచ్చినటువంటి జీవోని పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. అలాగే నాణ్యమైన యూనిఫాము, నాణ్యమైన సెల్ ఫోన్ ఇవ్వాలని కోరాము. వాటికి సంబంధించి మార్చి ఏప్రిల్ నెలాఖరు లోపు ఇస్తామనేటటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని అడిగాం, వాటికి సంబంధించి డెసిషన్ తీసుకుంటామనే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవైకి సంబంధించి 50 ఏళ్లు లోపు ఉన్న వాళ్ళు సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి. అనేక మంది ఆశా వర్కర్లు చనిపోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కనీసం 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఏ కారణంతో చనిపోయినా ఇవ్వాలనే పద్ధతిలో కోరాము. దానికి సంబంధించి బ్యాంకర్స్ తో మాట్లాడి ఏమి స్కీమ్స్ ఉన్నాయి, ఏమి ప్రొవిజన్ ఉన్నాయో చూసి 50 ఏళ్ల తర్వాత చనిపోయేటటువంటి వాళ్ళకి, 50 ఏళ్లు లోపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరింత బెనిఫిట్ పొందేటటువంటి పద్ధతిలో పరిశీలన చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తామనేటటువంటి పద్ధతిలో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మా సమస్యల పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నిటికి సంబంధించి చర్చలు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి మినిట్స్ కాపీ ఇస్తామనేటటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. వేతనాలకు సంబంధించి కూడా సీఎం గారితో మాట్లాడి త్వరలో డెసిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మే నెలాఖరు వరకు ఈ సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. అప్పటి వరకు వేచి చూస్తాం. ఈ లోపు పరిష్కారం చేస్తే మంచిది. ఒకవేళ చేయకపోతే మే తర్వాత నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ చర్చలకు సంబంధించిన విషయాలన్నీ అవగాహన చేసుకొని డ్యూటీలు చేయాలి. రాష్ట్ర కమిటీ ఎప్పుడు ఏ పిలిపించినా దాన్ని అందుకోవటానికి, ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఏపీ ఆశా వర్కర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.